వార్ 2 మూవీ బాగుంది. ఇట్ ఈస్ ఏ స్పై థ్రిల్లర్. అంటే వైఆర్ఎఫ్ యాష్రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ నుంచి ఒకటి భాగంగా వచ్చింది. ముందు పఠాను ఇవన్నీ వచ్చాయి, వార్ 1 ఇవన్నీ వచ్చాయి. సో దానిలో భాగంగా టైగర్ ఇది వచ్చింది. అయాన్ ముఖర్జీ అద్భుతమైన డైరెక్టరు. టెక్నికల్గా సినిమా చాలా బాగుంది. అంటే స్పాయిలర్స్ లేకుండా కథ రివీల్ చేయకుండా చెప్పాలంటే ఇద్దరు వీధిలో పెరిగిన కుర్రాళ్ళు భయంకరమైన పరిస్థితుల్లో చిన్నప్పుడే రగ్గడ్ హీరోలుగా అంటే భయంకరమైన యోధులుగా తయారవుతారు. వాళ్ళు ఆ తర్వాత ఒక పెద్ద మిషన్లో దేశాన్ని కాపాడే మిషన్లో ఒకరినొకళ్ళు ఫేస్ చేసినప్పుడు మన చిన్నప్పుడు ఫ్రెండ్స్ అని తెలుసుకుంటారు. వాళ్ళలో ఎవడు దేశాన్ని కాపాడాడు, ఎవరు దేశానికి ద్రోహం చేస్తాడు, నిజంగా చివరికి మన ప్రధానమంత్రిని చంపేద్దాం అనుకున్న విలన్స్ నుంచి వీళ్ళు కాపాడగలిగారు అన్నదే సినిమా. ఓకే, దిస్ ఈ రఫ్లీ ప్లాట్. హైలైట్ యాక్షన్ బ్లాక్స్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా పెద్ద పెద్ద యాక్షన్ మూవీస్ చూశాను, కానీ క్లమ్జీగా గ్రాఫిక్స్ పేలుగా అలా ఉన్నాయి. ఇందులో పర్ఫెక్ట్ మెటిక్యులస్ యాక్షన్ బ్లాక్స్. ఫస్ట్ జపాన్ ఒక ఫైట్ పెట్టారు, అందులో లాంగ్ స్వర్డ్స్తో వాళ్ళ క్యామకాజ్ ట్రెడిషనల్ స్వర్డ్స్తో ఎక్సలెంట్ ఫైట్. తర్వాత ఫ్లైట్ మీద ఒక ఫైట్ పెట్టారు, అంటే ఎగిరిపోకుండా మ్యాగ్నెట్స్ వేసుకుని ఒక ఫైట్, అది కూడా చాలా బాగుంది. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సొమాలియన్ పైరేట్స్తో షిప్ మీద చేసే ఫైట్ ఉంది, అది కూడా చాలా బాగా తీశారు. సో ప్రతి 6 యాక్షన్ బ్లాక్స్ విత్ ఈచ్ ఈక్వల్ డిస్టెన్స్లో ఫెంటాస్టిక్గా ప్లాన్ చేశారు. ఈవెన్ క్లైమాక్స్ హ్యాండ్ టు హ్యాండ్ కంబాట్ ఫైట్ ఉంటుంది. అంటే హృతిక్ రోషన్ 6 అడుగులు 2 అడుగులు అప్పుడు ఆయన, మన జూనియర్ ఎన్టీఆర్గా 5'7", 5 వీళ్ళిద్దరికి హ్యాండ్ టు హ్యాండ్ కంబాట్ అంటే తేలిపోతుందేమో అనుకున్నాను, కానీ చాలా బాగా తీశారు.